అర్ధగంట పనిచేసి ఆ కూర చెడిపోతేనే పిల్లోడిని కొడతారు, కొడుకుని కొడతారు, కూతుర్ని కొడతారు, చెడగొట్టిన వారందరినీ చీపురగట్టతో కొడతారే. మరి 6 గంటలు కల్వరి సిలువలో దేవుడు మన కోసం చేసిన ఆ సిలువ మరణాన్ని చిన్న పాపం ద్వారా వ్యర్థం చేసేస్తే దేవుడేమనాలి? దేవుడేమనాలి? అనేక మందిని చూసి దేవుడు బాధపడుతున్నాడు. ఈరోజు నిన్ను చూసి దేవుడు బాధపడకూడదంటే నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి. నన్ను చూసి దేవుడు బాధపడకూడదంటే పరిశుద్ధంగా బ్రతకాలి. ఎలాగా? క్రీస్తులా మనం బ్రతకాలి, యేసు ప్రభువులా మనం బ్రతకాలి. ఆయన మాట్లాడిన మాట తీరులా మన మాట తీరు ఉండాలి, ఆయన ఆలోచించిన ఆలోచనలా మన మాట తీరు ఉండాలి. అప్పుడే దేవుని యొక్క సిలువ మరణం వ్యర్థం కాకుండా అనేక మందికి ఉపయోగకరంగా మార్చిన వారం అవుతాం. సో నా జీవితం ద్వారా దేవుని సిలువకి విలువ రావాలి, కానీ సిలువ వ్యర్థం అయిపోకూడదు.